వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని లేడీ డాన్ అరుణ ఆవిడ గత 5 సంవత్సరాలు రెచ్చిపోయారని, ఆవిడ వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి అరుణ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సెల్ ఫోన్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరి లేడీ డాన్ అరుణ, ఆవిడ ప్రస్థానం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని గత 5 సంవత్సరాలు లేడీ డాన్ అరుణ రెచ్చిపోయారని, ఆవిడ దాష్టికాలు, ఆవిడ అకృత్యాలు పీక్ లెవెల్లో ఉండేవని, ఆవిడ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. లేడీ డాన్ అరుణ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆవిడ సెల్ ఫోన్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరి లేడీ డాన్, ఏంటి ఆ ప్రస్థానం? అంటే ఇక్కడ డాన్ ఎవరు? ఇక్కడ లేడీ డాన్ అరుణ అంటున్నారు, లేకపోతే అక్కడ కడపలో హత్య అంటున్నారు, రాజమండ్రిలో హత్య అంటున్నారు, నెల్లూరులో హత్యలు. అసలు ఇప్పుడు జగనే ఒక డాన్నా? ఓకే, జగన్మోహన్ రెడ్డి అసలు ఒక డాన్ లాగా పరిపాలన చేశాడా? వీళ్ళందరూ చోట డాన్లా. ఇప్పుడు ఈ అరుణ ఆమె ఫోను ఇవాళ సీజ్ చేసి మరి కోర్టును అడిగింది ఆ ఫోన్ ఓపెన్ చేయడానికి అనుమతి. అసలు ఆ ఫోన్లో చూస్తున్న వీడియోలు విస్తుపోయే వాస్తవాలు. ఇప్పుడు అక్కడెక్కడో సుళ్ళూరుపేట అక్కడేంటి ఎవరో ఒక అతను ఉన్నాడు, అతనికి 2 భార్యలంట. ఆ 2 భార్యల్లో మరి మొత్తం ఆస్తి చిన్న భార్యకి ఇస్తాడనే ఉద్దేశంతో మొదటి భార్య కొడుకు తండ్రినే మరి లేపేయమన్నాడట. సుపారి అంటే సుపారి గ్యాంగులు ఎలా స్వైర విహారం చేశాయి. డబ్బు ఇస్తే మర్డర్ చేసేస్తారు. ఇప్పుడు ఈ విషయం బయటికి రాగానే ఇప్పుడు ఆ కొడుకు హాస్పిటల్లో చేరాడంట. ఏది గుండె నొప్పి అనే వంకతో. సుపారి అనగానే మనకు గుర్తొచ్చేది కడప వివేకానంద రెడ్డి హత్య, కిరాతకంగా చంపారు. 40 కోట్లు సుపారి అన్నారు అందులో. ఇప్పుడు ఆయన A5 ఎవరు, దస్తగిరి, అతనికి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారని కొంత అమౌంట్ కూడా వాళ్ళు సీజ్ చేశారు. అందులో ఏది ఆ ₹1 కోటిలో ఒక 40 లక్షల్లో ఎంతో పట్టుకున్నారు. అంటే అసలు వీళ్ళు డబ్బు ఇస్తే ఏ పనైనా చేసే గ్యాంగుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క అనుచరులు ఎలా పెంచి పోషించారు. అంటే జిల్లాకు గ్యాంగు, కడప గ్యాంగ్, లేకపోతే గోదావరి గ్యాంగ్, గుంటూరు గ్యాంగ్, నెల్లూరు గ్యాంగ్. అంటే గ్యాంగులుగా అసలు ఏం జరిగింది? అసలు ఒక గ్యాంగ్స్టర్గా మారాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే ఆయనే కదా మరి అప్పుడు వీళ్ళందరికీ అధినాయకుడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గుండాలేంటి, లేకపోతే ఈ రౌడీలేంటి, ఈ కిల్లర్లేంటి? ఇప్పుడు అరుణ అసలు ఆమె అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది? ఎన్ని కేసులు, 2 కేసులు ఆమె మీద ఉన్నాయన్నారు. ఎవరో మరి ఆమె స్నేహితురాలే ఏదో ఆమె మాట వినలేదని వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేశారు రౌడీ గ్యాంగులతో. ఆమె పైన, ఆమె భర్త పైన కేసు పెట్టించిందని, అసలు కొన్ని హత్యలు చేయించిందని, ఆవిడ వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. బెదిరించి మరి ఆస్తులు రాంచుకుంటుంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని. ఇప్పుడు గూడూరులో ఎక్కడో పాలవెల్లి వీధి అనేటటువంటి చోట, సుళ్ళూరుపేటలో, వీటన్నిటికీ సుళ్ళూరుపేట అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలివిడి సంజీవయ్య. ఇప్పుడు సంజీవయ్య బినామీనా ఈమె? ఓకే, ఎవరు పెంచారు? అరుణ అనేది వాళ్ళ వటవృక్షంగా మారిందంటే ఆ ప్రాంతంలో కోవూరు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఆమె హల్చల్, అతని కోసం ప్రచారం. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో అరుణ, సాయిరెడ్డికి అనుకూలంగా ప్రచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి వాళ్ళపైన దుమ్మెత్తిపోయటం, ప్రెస్ మీట్లు పెట్టడం. అసలు ఈమె స్వతంత్ర అభ్యర్థిగా కంటెస్ట్ చేసింది. ఈమె టికెట్ అడిగిందంట. ఏది? సుళ్ళూరుపేట వైసీపీ అభ్యర్థి. కాలం కలిసి రాలేదు కానీ సంజీవయ్య గనక టికెట్ ఇవ్వకపోతే బెదిరించాడనమాట. ఈమెని మరి తన డమ్మీగా వేయించాడు. అదే స్వతంత్ర అభ్యర్థిగా మార్చారు. తర్వాత అసలు ఈమె తరఫున పోటీ చేసిన
ఆ బూతులలో ఆ ఓట్లు ఆ పోలింగ్ బూతుల్లో ఏజెంట్గా కూర్చుంది ఎవరో తెలుసా? వైసీపీ మండల ప్రెసిడెంట్ ఓకే. అనిల్ కుమార్ రెడ్డి. అతను సంజీవయ్యకు బినామీ అని. అసలు సుళ్ళూరుపేటలో ఏం జరిగింది, గూడూరులో ఏం జరిగింది, కోవూరులో ఏం జరిగింది, అసలు నెల్లూరు మొత్తం ఎలుకుంది. ఇప్పుడు ఎవరినైతే ఆమె అసలు ఏంటి ఆ బెట్టింగ్లు నడపండి, లేకపోతే వ్యభిచార కేంద్రాలు నడపండి, మీ జోలికి ఎవరు రారు, నేను చూసుకుంటాను. బుచ్చిరెడ్డిపాలెంలో మరి ఎన్ని వ్యభిచార కేంద్రాలు నడిపారు? ఇప్పుడు ఆమె ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆమె కంటెస్ట్ చేస్తే 400-500 ఓట్లు వచ్చినట్టున్నాయి. సంజీవికి గనక టికెట్ ఇవ్వకపోతే ఈమె అభ్యర్థి అయిపోయేది. సంజీవయ్య అరుణ సంబంధాలే కాదు, అక్కడ ఏంటి అరుణ మరి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు, విజయసాయి రెడ్డితో ఫోటోలు, కాకాని గోవర్ధన్ రెడ్డితో ఫోటోలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగానా ఈమె ఒక డిఫాక్టో వైసీపీ ప్రెసిడెంట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు కడప అక్కడ గ్యాంగులు, అక్కడ బెంగళూరులో అసలు కిడ్నాపులు, పులివెందులకు తీసుకొచ్చి పంచాయతీలు, బెంగళూరు రియల్ ఎస్టేట్ దందాలు, అసలు ఏ విధంగా మొత్తం జిల్లాకు ఒక గ్యాంగు, నియోజకవర్గానికి ఒక గ్యాంగు అసలు ఎలా బెదిరించారు, అక్రమ వసూళ్ళు చేశారు. వివేకానంద రెడ్డి హత్య అది తీసేయి, ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, ఎక్కడ తూర్పుగోదావరి అనంతబాబు ఎమ్మెల్సీ, అతను ఒక గ్యాంగ్స్టర్. అంటే వీళ్ళే వైసీపీ అభ్యర్థులు, వీళ్ళే మరి ఎమ్మెల్సీకి నియమించాడు ఎవరిని? అనంతబాబుని. అనంతబాబు అసలు పెద్ద ఫ్రాడ్. ఏది? కుల ధృవీకరణ పత్రమే ఫ్రాడ్. కొండకాపనో ఏదో చూపించాడు, అక్కడ రంగురాళ్ల కుంభకోణం, ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ బెదిరింపులు, అక్రమ వసూళ్ళు, గంజాయి, డ్రగ్స్ మొత్తం. అసలు అక్కడ ఎవరు ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళ చెక్ బుక్ ఉండేది ఈయన దగ్గరే. ఎవరి దగ్గర? అనంతబాబు దగ్గర. అంటే ఎలా ఎమ్మెల్యేలని డమ్మీలుగా చేసి ఈ రౌడీలు, గుండాలు, ఈ గ్యాంగ్స్టర్లు, ఈ కిల్లర్లు ఏలుకున్నారన్నమాట. వీళ్ళందరినీ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు, వ్యాపారులను బెదిరించారు, భూములు కబ్జా చేశారు, ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు. అసలు ఎక్కడ నీకు కాంట్రవర్షియల్ వివాదాస్పద భూమి ఉన్నా, వివాదాస్పద స్థలం ఉన్నా అక్కడ వాళ్తారు, బెదిరిస్తారు, వీళ్ళు రాంచేసుకుంటారు, అధికారాన్ని ఉపయోగిస్తారు, అనుమతులు తెచ్చుకుంటారు. ఇప్పుడు అదే కదా, ఒక ఫ్లాట్ ఓనర్ని బెదిరించింది, 28 లక్షలకు కొన్నదంట ఈమె. ఎవరు? అరుణ. ఆ ఫ్లాటు 3 లక్షలు ఇచ్చి సరిపెట్టుకోమందంట. 3 లక్షలకి ఎవరన్నా ప్లాట్ ఇస్తారా? అతను వచ్చి మన కేసు పెట్టాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికి ఎన్నాళ్ళు? 14 నెలలు. ఓడిపోయి 14 నెలలైనా నీకు పుట్ట బగిలినట్టు బయటకు వస్తున్నాయి ఈ పాములు. పుట్టలో నుంచి వచ్చినట్టుగా ఎన్ని పాములు చంపాలి, ఎన్ని పాములు పట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఒక గుండా రాజ్యంగా, మనం ఏమిటో ఆశ్చర్యపోయాం. అప్పుడు ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వాళ్ళు వచ్చి ఇక్కడ విమర్శలు చేసినప్పుడు మాఫియా రాజుగా చేశాడంటే మనం ఏంటా ఇంత తీవ్ర విమర్శలు చేశారనుకున్నాం. కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.